Hi there, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Surya Prasad. Today I have come up with a unique and important spoken English concept. Have had, has had, and will have had. So friends, if you notice all these concepts clearly, have had, has had, and will have had. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హిందూ పేపర్ చదువుతున్నప్పుడు లేదా సమ్ ఇంటర్వ్యూస్ వింటున్నప్పుడు ఆర్ చూస్తున్నప్పుడు ఈ హ్యావ్ హ్యాడ్, హ్యాస్ హ్యాడ్, హ్యాడ్ హ్యాడ్ ఆర్ విల్ హ్యావ్ హ్యాడ్ అనే ఈ వర్డ్స్ మనం ఒక సెంటెన్స్లో వింటూ ఉంటాం. మరి వీటి యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు నేను ఈ పర్టికులర్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇఫ్ యు నోటీస్ హియర్ హ్యావ్ హ్యాడ్ అండ్ హ్యాస్ హ్యాడ్, ఈ హ్యావ్ హ్యాడ్ ఆర్ హ్యాస్ హ్యాడ్ మనం ఏ టెన్స్లో యూజ్ చేస్తామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యాడ్, దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విల్ హ్యావ్ హ్యాడ్, ఈ విల్ హ్యావ్ హ్యాడ్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి వీటిని యూజ్ చేయడానికి వాటి యొక్క సెంటెన్స్ మీనింగ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అండ్ వీటిని మనం ఎందుకు యూజ్ చేయాలి? సో నోటీస్ చేసినట్లయితే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్, these are called helping verbs. And what about the word had? ఈ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత ఉన్నటువంటి ఈ హ్యాడ్ అనే వర్డ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? రైట్, ఈ పర్టిక్యులర్ ఈ కాన్సెప్ట్లో హ్యాడ్ని మనం టూ వేస్లో కన్సిడర్ చేయొచ్చు. నెంబర్ వన్ వే వచ్చేసి ఇక్కడ హ్యాడ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, హ్యాడ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ అంటే హ్యాడ్ని మనం ఒక మెయిన్ వర్బ్ లాగా ట్రీట్ చేసినట్లయితే దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి చూడండి. హ్యావ్ అనేది V1, హ్యాడ్ అనేది V2 పాస్ట్ టెన్స్ ఫామ్ అండ్ హ్యాడ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆర్ V3 ఫామ్. మనం బిఫోర్ ఇంట్రడక్షన్లో హ్యావ్ హ్యాడ్, హ్యాస్ హ్యాడ్ దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాలనుకున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్స్ అయితే వస్తాయి. వాటితో పాటు మనం V3 ఫామ్ అయితే యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఎవ్రీ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా మనం మెయిన్ వర్బ్ అనేది V3 ఫామ్లోనే యూజ్ చేస్తాం. సో అక్కడ హ్యావ్, హ్యాస్ అండ్ హ్యాడ్, హ్యావ్ హ్యాడ్, హ్యాస్ హ్యాడ్, ఈ హ్యాడ్ అనేది V3. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. అండ్ బిఫోర్ దట్ ఈ హ్యాడ్కి మెయిన్ వర్బ్ లాగా యూజ్ చేసినట్లయితే అది చేసే ఫంక్షన్స్ వచ్చేసి టు డ్రింక్ ఆర్ ఈట్ సంథింగ్, టు డ్రింక్ ఆర్ ఈట్ సంథింగ్ అంటే ఏదైనా ఒకదాన్ని తాగడం కానీ ఏదైనా ఒకదాన్ని తినటం కానీ అని వచ్చే సందర్భంలో ఈ హ్యాడ్ని ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్లో V3 లాగా అంటే మెయిన్ వర్బ్ లాగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ వన్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ హ్యాడ్ మై లంచ్ జస్ట్ బిఫోర్, ఐ హ్యావ్ హ్యాడ్ మై లంచ్ జస్ట్ బిఫోర్. సో ఇక్కడ మీరు నోటీస్ చేయండి, ఐ హ్యావ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. హ్యాడ్, మై లంచ్, మై లంచ్ అంటే ఈట్ సంథింగ్. ఐ హ్యావ్ eaten my lunch, I have taken my lunch or I have had my lunch just before అంటే నేను కొద్దిసేపటి క్రితమే నా మధ్యాహ్న భోజనాన్ని చేశాను లేదా నా మధ్యాహ్న భోజనాన్ని తిన్నాను. I have had my lunch just before అంటే నేను కొద్దిసేపటి క్రితమే నా లంచ్ చేశాను. సెకండ్ ఎగ్జాంపుల్, he has had water just now, he has had water just now అంటే అతను ఇప్పుడే మంచినీళ్ళు తాగాడు, అతను ఇప్పుడే మంచినీళ్ళు తాగాడు. సో ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీతో పాటు మనం హ్యాస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. హీ హ్యాస్ హ్యాడ్. సో హియర్ హ్యాడ్ యొక్క ఇంటెన్షన్ ఏంటిది? డ్రింక్ వాటర్. హీ హ్యాస్ డ్రంక్ వాటర్ జస్ట్ నౌ ఆర్ హీ హ్యాడ్ వాటర్ జస్ట్ నౌ అంటే అతను ఇప్పుడే మంచినీళ్ళు తాగాడు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, they had their dinner before you came, they had their dinner before you came. సో ఇక్కడ they had past perfect tense and had their dinner. ఇక్కడ had అంటే మీనింగ్ ఏంటిది? eat, ate, eaten their dinner. they had their dinner before you came అంటే మీరు వచ్చే ముందే వారి డిన్నర్ని చేశారు. మీరు వచ్చే ముందే లేదా మీరు రాకముందే వారి డిన్నర్ని చేశారు. సో ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్, ద వర్కర్స్ విల్ హ్యావ్ హ్యాడ్ దేర్ లంచ్
by 2 p.m. The workers will have had their lunch by 2 p.m. అంటే 2 గంటలకల్లా ఆ పని వాళ్ళు వారి లంచ్ను చేసేసి ఉంటారు. 2 గంటలకల్లా ఆ పని వాళ్ళు వారి లంచ్ను చేసేసి ఉంటారు. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఏదైనా ఒక పనిని ఫ్యూచర్లో చేసేసి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక మెయిన్ వర్బ్ లాగా యూజ్ చేసినట్లయితే టు డ్రింక్ ఆర్ టు ఈట్ సంథింగ్కి ఆల్టర్నేట్గా అయితే మనం ఈ హ్యాడ్ అనే మెయిన్ వర్బ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది ఏ విధంగా ఉంటుందండి చూడండి. ఇక్కడ హ్యావ్ హ్యాడ్, ఈ హ్యాడ్ని మనం స్ట్రెస్ చేసి ఆర్ ఎంఫసైజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ హ్యాడ్, హీ హ్యాస్ హ్యాడ్, దే హ్యాడ్ హ్యాడ్, దే హ్యాడ్ హ్యాడ్. సో ఈ విధంగా అయితే మనం దాన్ని స్ట్రెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ హ్యావ్ యాజ్ ఏ హ్యావ్ ఫామ్, ఈ హ్యాడ్ని ఒక హ్యావ్ ఫామ్ లాగా యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది చూడండి. హ్యావ్, హ్యావ్ అంటే మీనింగ్ ఏంటిది? కలిగి ఉండటం. అంటే ఏదైనా ఒక పొజిషన్ని డిస్క్రైబ్ ఆర్ కన్వే చేసే సిచ్యువేషన్లో కూడా మనం ఈ హ్యావ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, దే హ్యావ్ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్. దే హ్యావ్ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే వారికి చాలా సమస్యలు ఉన్నాయి, వారికి చాలా సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్, ఐ హ్యావ్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ దిస్ వీక్. ఐ హ్యావ్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ దిస్ వీక్ అంటే నాకు ఈ వారం చాలా పని ఉంది, నాకు ఈ వారం చాలా పని ఉంది. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, ద చైల్డ్ హ్యాస్ హ్యాడ్ ఫీవర్ సిన్స్ మార్నింగ్. ద చైల్డ్ హ్యాస్ హ్యాడ్ ఫీవర్ సిన్స్ మార్నింగ్ అంటే ఆ పిల్లవాడికి ఉదయం నుండి ఫీవర్ ఉంది, ఆ పిల్లవాడికి ఉదయం నుండి ఫీవర్ ఉంది. ద చైల్డ్ హ్యాస్ హ్యాడ్ ఫీవర్ సిన్స్ మార్నింగ్. హీ హ్యాడ్ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ హిస్ విలేజ్. హీ హ్యాడ్ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ హిస్ విలేజ్ అంటే అతనికి తన విలేజ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, లేదా గుడ్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అతనికి తన విలేజ్లో మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంటే పాస్ట్లో ఉండేవాళ్ళు, నాట్ నౌ. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, బై నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరానికల్లా షీ విల్ హ్యావ్ హ్యాడ్ దట్ జాబ్ ఫర్ 5 years. షీ విల్ హ్యావ్ హ్యాడ్ దట్ జాబ్ ఫర్ 5 years అంటే వచ్చే సంవత్సరానికి లేదా వచ్చే సంవత్సరం కల్లా ఆమెకి ఆ ఉద్యోగం 5 సంవత్సరాలుగా ఉంటుంది. ఆమెకు ఆ ఉద్యోగం 5 సంవత్సరాలుగా ఉంటుంది అంటే షీ విల్ హ్యావ్ హ్యాడ్ దట్ జాబ్ ఫర్ 5 years. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ హ్యాడ్ని 2 waysలో అంటే మెయిన్ వర్బ్ లాగా యూజ్ చేసినట్లయితే ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హ్యావ్ ఫామ్ లాగా యూజ్ చేసినట్లయితే పొజిషన్ని డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు చూడండి. దే హ్యావ్ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్, దే హ్యావ్ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దే హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్, ఈ 2 sentences యొక్క డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. దే హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు కదా అంటే చూడండి, దే హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ని అయితే డిస్క్రైబ్ చేస్తుంది, నాట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ దే హ్యావ్, ఈ హ్యావ్ అనే దాన్ని మనం ఒక హెల్పింగ్ వర్బ్ లాగా యూజ్ చేసి ఈ హ్యాడ్ని పొజిషన్ లాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ టెన్స్ని అయితే మనకు డిస్క్రైబ్ చేస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్ అంటే మీనింగ్ ఏంటిది? విచ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అండ్ దట్ హ్యాస్ కనెక్షన్ విత్ ద ప్రజెంట్ అంటే అది గతంలో జరిగినప్పటికీ ప్రస్తుతంతో కనెక్షన్ ఉండే సిచ్యువేషన్లో మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని అయితే యూజ్ చేస్తాం. అంటే దే హ్యావ్ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్, వాళ్ళకి పాస్ట్లో ఉన్నాయి అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ద చైల్డ్ హ్యాస్ హ్యాడ్ ఫీవర్ సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుండి ఆ చైల్డ్కి ఫీవర్ ఇంకా ఉంది. మార్నింగ్ నుండి అంటే పాస్ట్లో, మార్నింగ్ అనేది పాస్ట్ టైం, ఆ పాస్ట్ టైంలో ఫీవర్ అటాక్ అయ్యి ఈవెన్ ఇప్పటికీ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పొజిషన్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ద చైల్డ్ హ్యాస్ హ్యాడ్ ఫీవర్ సిన్స్ మార్నింగ్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ క్లాస్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అనేది వెరీ ఈజీ టాస్క్ ఫర్ యూ అండ్ కంటెంట్ మేకింగ్ అనేది డిఫికల్ట్ టాస్క్ ఫర్ మీ. హోప్ యూ గైస్ సబ్స్క్రైబ్ అవర్ ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.